అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 23వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు ఎంతో ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన వ్యక్తులు, అలాగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తులు, చాలా తెలివితేటలు అధికంగా ఉన్న వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. వీరి వల్ల ఎవరు బాధపడినప్పటికీ కూడాను అసలు సహించలేరు. ప్రతి ఒక్కరికి వీరి యొక్క సహాయ సహకారాలు అందించే విధంగా అయితే వీరి యొక్క మనస్తత్వం ఉంటుంది. ఎవరితో అయినా గొడవ పడి లేదా విడిపోయిన జీవితంలో మళ్ళీ కలవకుండా ఉండాలని చెప్పి ఊహించుకొననే ఒక గొప్ప ఇదిగా గలవారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి దూరం పెడితే మాత్రం జీవితాంతం ఆ యొక్క వ్యక్తులను దూరంగానే ఉంచుతారు. అత్యంత దగ్గరైన వ్యక్తి అయితే రేపటి రోజున మిమ్మల్ని అనుకోకుండా కొన్ని పనుల వల్ల కలవడం అయితే జరుగుతుంది. అది కూడా మీ హృదయాన్ని లోతుగా తాకే విధంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగించబోతుంది. ముఖ్యంగా హఠాత్తుగా మీకు మీ యొక్క జీవిత భాగస్వామి విధంగా కావచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు కారణాలు తెలిస్తే మాత్రం నిజంగా మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీరు కలలో కూడా ఊహించిన విధంగా అయితే మీకు ఈ విధంగా అయితే జరగబోతుంది. ఈ యొక్క సంఘటన తెలిసిన వెంటనే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఈ రోజున ప్రధానమైన అంశం ఏంటంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు అందబోయే ఒక వార్త ఏదైతే ఉందో అది తప్పకుండా అయితే మీరు గమనించినట్టయితే కనుక అత్యద్భుతమైన వార్త రాబోతుంది. మీ యొక్క భవిష్యత్తులో జరగబోయే అంశాలన్నీ కూడా ఒక్కసారి మీ యొక్క ఆలోచన రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే ప్రత్యేకమైన తెలివితేటలు కలవారు కనుక మీకు మంచిగా కూడా ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. కొన్ని కొత్త విషయాల వల్లే జరుగుతుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలివితేటలకు పెట్టింది పేరుగా యొక్క రాశి గలవారు ఉంటారు. వీరిలో ఉన్న చిన్న లోపం ఏంటంటే గనక ప్రతి ఒక్కరిని అతిగా నమ్మడం వల్ల ఎవరైనా సరే వీరి మీద అభిమానం పెంచుకోవడం, అలాగే వీరికి నమ్మక ద్రోహాన్ని తలపెట్టడం కూడా చేస్తూ ఉన్నారు. కొందరి వల్ల వీరు అలా తీవ్రంగా నష్టపోయిన అంశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించకుండా రేపటి రోజున ఈ యొక్క వ్యక్తులు ఆలోచన చేయకుండా ఎదుటి వ్యక్తులను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతూ ఉంటారు. మీపై రేపటి రోజున శని యొక్క ప్రభావం చాలా బలంగా అయితే కనబడుతుంది. తద్వారా కొన్ని పనులు కాస్త ఆలస్యం కూడా జరగవచ్చు. మీరు చాలా బాగా గమనిస్తే గనక మీ యొక్క జీవిత భాగస్వామి మధ్య ఒక విధంగా చిన్నపాటి విషయాల్లో తరచూ గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా మీరు గమనించవచ్చు. మీరు ఎన్ని పనులు చేసినప్పటికీ ఇంట్లో మీరు ఎదుటి వ్యక్తి వారి మీద ఎంత ఇష్టమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడాను అసలు మీ యొక్క జీవిత భాగస్వామికి నచ్చకపోవడం అనే అంశాలు అటువంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్ల అయితే జరుగుతున్నాయని తెలుసుకోవాలి. చాలామంది ఇంతకు ముందు బాగుండే వాళ్ళు ఇప్పుడు గొడవలు పడుతున్నారు. తరచూ మేము ఎందుకు అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం, మాకు ఏదైనా దృష్టిలోపం ఉందా, అలాగే నరదిష్టి తగిలిందనే విషయం కూడా ఇంతకుముందు మంచిగా ఉన్నటువంటి బంధాలన్నీ కూడా జీవిత భాగస్వామితో ఏదైనా సరే ఇప్పుడు తరచూ గొడవలు అవ్వడం, ఎవరి ఇతర కారణాల వల్ల అనేక సమస్యలు చోటు చేసుకోకపోవటం, ఆర్థిక ఫలంగా కూడా కొంత నష్టపరచడం, ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు తలెత్తుతూ ఉంటాయి. రేపటి రోజున మీకు తప్పకుండా ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని ఎటువంటిది కుళ్ళిపోకుండా మచ్చలు లేకుండా పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఆ యొక్క నిమ్మకాయ తీసుకున్న తర్వాత మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసి, ఇంటి చుట్టూ 3 సార్లు తిప్పేసి రోడ్డు పైకి విసిరి పారేయండి. అలా పారేయడం వల్ల మీపై ఉన్నటువంటి దృష్టి అంతతో పూర్తిగా అయితే తొలగిపోతుంది. పెద్దలు చెప్పిన పరిహారాలు ఉప్పు తీసుకొని ఒక 3 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తల చుట్టూ తిప్పేసేసి
అలాగే నిప్పుల్లో కానీ పారే నీళ్ళల్లో కానీ సింకులో అలాగా పడవేయండి. అయితే రేపటి రోజున మాత్రం మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి అలాగే ఎరుపు, అలాగే తెలుపనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున గాఢ నీలం కూడా మీకు కలిసి వచ్చే రంగు. అలాగే కలిసి వచ్చే సంఖ్యలు 9. కలిసి వచ్చే దిక్కు ప్రయాణం చేయవలసింది తూర్పు దిక్కు అనైతే చెప్పుకోవచ్చు. మీరు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రేపటి రోజున ఏర్పడినట్టయితే కనుక అనవసర ప్రయాణాలు అవాయిడ్ చేయడం చాలా మంచిది. అత్యవసర ప్రయాణాలు అయితే తప్పకుండా తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేయగలిగిన వారికి తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. వాహనాలు నడిపేవారు కూడా చాలా అప్రమత్తం వహించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున భగవాన్ ఆరాధన చాలా మంచిది. స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మీరు స్వామివారికి మీరు అనుగ్రహంతో పూజలు అభిషేకాలు చేయడం చాలా మంచిది. రేపటి రోజున మీరు వినబోయే వార్తల ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే జరుగుతాయి. రేపటి రోజున మీరు దైవానుగ్రహం ద్వారా ఎన్నో మేలు ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి ముందుగా సూర్య నమస్కారాలు చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవడం, అలాగే మహావిష్ణు స్వరూపమైన విష్ణుమూర్తికి మీరు తప్పకుండా రేపటి రోజున పిండి దీపాలతో దీపారాధన చేయడం, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ మహా అనే మంత్రాన్ని జపిస్తూ చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. రేపటి రోజున తప్పకుండా మనస్ఫూర్తిగా దైవారాధన చేసుకోవడం మీకు ఎన్నో మేలు ఫలితాలను అయితే కలిగిస్తూ ఉంటుంది. అలాగే రేపటి రోజున మీరు పశుపక్షాదాలకు గోమాతను పూజించడం, పశుపక్షాదాలకు ఆహార దానం చేయడం, పేదలకు ఆహార దానం చేయడం కూడా మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాయి. ఆదిత్య హృదయ పారాయణం పఠించడం ఎన్నో మంచి ఫలితాలను అయితే మీకు అందిస్తూ ఉంటుంది. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో దూషించవద్దు. ప్రతి ఒక్కరిని చాలా చక్కగా సమయస్ఫూర్తిగా అయితే మాట్లాడడం చాలా మంచిది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని దూషించవద్దు. ఎంతో సహనంగా ఓర్పుగా ఉండడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా మీరు అహంకారం పూరితంగా అయితే మాటలతో దూషించడం, బాధ పెట్టడం వంటివి అయితే చేయవద్దు. తప్పకుండా రేపటి రోజున తులసి మొక్క యొక్క ఆరాధన కూడా మీకు చాలా మంచిది. తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోవడం, ప్రదక్షిణలు చేసుకోవడం, అలాగే చిన్నపాటి బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టడం ఎంతో మేలు ఫలితాలను అయితే మీకు ఇస్తూ ఉంటాయి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి ఒక్కరిని స్నేహపూర్వకంగా అయితే ఉండాలి. మీ యొక్క సొంత విషయాలను ఎవరితో పంచుకోకపోవడం చాలా మంచిది. మీ యొక్క విషయాలు మీ దగ్గర విని పక్కకు వెళ్ళి మూడో వ్యక్తి ద్వారా చాడీలు చెప్పడం, మిమ్మల్ని అవహేళన చేయాలనే ఉద్దేశంతో చాలామంది కుట్ర పన్ని ఉన్నారు. అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల ఏర్పడిన అపార్థాలు తొలగిపోవాలంటే చక్కగా ఒక 10 నిమిషాలు వారితో మనసు విప్పి మాట్లాడడం ద్వారా అపార్థాలన్నీ తొలగిపోయి చక్కగా బంధాలు బలపడే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి యొక్క మాటను నిర్లక్ష్యపరచవద్దు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా కుటుంబ సభ్యుల యొక్క సలహా మేరకు తప్పకుండా చేసుకోవడం చాలా ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి రోజున మీరు దైవారాధనను అస్సలు విస్మరించవద్దు. గణపతి ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఆదిత్య హృదయ పఠనం, అలాగే కాలభైరవ అష్టకాన్ని పఠించడం, వినడం ద్వారా కూడా ఎన్నో మంచి ఫలితాలు అయితే మిమ్మల్ని తప్పకుండా లక్ష్మీ కటాక్షం అయితే వరిస్తూ ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.